అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీరా నదిలోనే 1,30,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తిస్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ప్రెజర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెనుముప్పు తప్పదన్న భయంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింతగా పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు, ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. పలు గ్రామాలు ముప్పు నుంచి తప్పించుకున్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పోచారం, మాల్ తుమ్మెద, గోల్లింగల్, చీనూర్, వాడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూర్, మాటూరు, మసన్పల్లి, ఆత్మకూరు వంటి గ్రామాలు సేఫ్ అని అధికారులు చెబుతున్నా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలు మాత్రం ఇంకా వరద కష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాల బీభోత్సవం కనీవిని ఎరగనిది. పోచారం ప్రాజెక్టు గరిష్టంగా తట్టుకోగల వరద ప్రవాహం ఎంఎఫ్డి 70,000 క్యూసెక్లు మాత్రమే. అయితే ఇది 1.82 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుంటుంది. ఈ ఉద్రిక్త క్షణాల్లోనూ ప్రాజెక్టు నిలబడడం గర్వించదగిన విషయమని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోచారం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో తగ్గే వరకు పరిస్థితి అదే విధంగా ఉంటుందని చెబుతున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే కట్టపై మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని, అందుకే పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక పోచారం ప్రాజెక్టు చరిత్రలో ఇంత భారీ వరద ఒత్తిడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. పాత ప్రాజెక్టు అయినప్పటికీ నిర్మాణ పరంగా ఇది బలంగా నిలబడిందంటే అది గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. అయితే కట్టపై ఏర్పడిన గండి మరమ్మతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజల ఆందోళన ఇంకా తగ్గకపోవడం సహజమే. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి. అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీరా నదిలోనే 1,30,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తిస్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ప్రెషర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెనుముప్పు తప్పదన్న భయంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింత పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు, ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. పలు గ్రామాలు ముప్పు నుంచి తప్పించుకున్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పోచారం, మాల్ తుమ్మెద, గోల్లింగల్, చీనూర్, వాడి,
లింగంపల్లి, వెంగంపల్లి, తాండూర్, మాటూరు, మసన్పల్లి, ఆత్మకూరు వంటి గ్రామాలు సేఫ్ అని అధికారులు చెబుతున్నా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలు మాత్రం ఇంకా వరద కష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాల బీభోత్సవం కనివిని ఎరగనిది. పోచారం ప్రాజెక్టు గరిష్టంగా తట్టుకోగల వరద ప్రవాహం ఎంఎఫ్డి 70,000 క్యూసెక్లు మాత్రమే. అయితే ఇది 1.82 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుంటుంది. ఈ ఉద్రిక్త క్షణాల్లోనూ ప్రాజెక్టు నిలబడడం గర్వించదగ్గ విషయమని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోచారం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో తగ్గే వరకు పరిస్థితి అదే విధంగా ఉంటుందని చెబుతున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే కట్టపై మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని, అందుకే పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక పోచారం ప్రాజెక్టు చరిత్రలో ఇంత భారీ వరద ఒత్తిడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. పాత ప్రాజెక్టు అయినప్పటికీ నిర్మాణ పరంగా ఇది బలంగా నిలబడిందంటే అది గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. అయితే కట్టపై ఏర్పడిన గండి మరమ్మతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన ఇంకా తగ్గకపోవడం సహజమే. అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 150,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీర నదిలోని 130,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తి స్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ప్రెషర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెను ప్రమాదం ఉందన్న భయంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింత పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సత్యరెడ్డి, సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మీరు పోచారం ప్రాజెక్టు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అవన్నీ కరెక్టే మీరు చెప్పినాయని ఇప్పుడు నేను టీవీలో చూశాను మీ ప్రోగ్రామ్ లో. 1.8 lakh క్యూసెక్స్ నుంచి 1.5 lakh క్యూసెక్స్ ఇప్పుడు ఇన్ఫ్లో ఉన్నట్టుంది. దానికి డిజైన్ డిశ్చార్జ్ 70,000 క్యూసెక్సే ఉన్నది. ఎందుకంటే మేము ఒక 20-30 years తీసుకుంటాం. గేజ్ ప్రకారం తీసుకొని ఎంత ఇన్ఫ్లో ఉంది ప్రతి సంవత్సరం తీసుకొని దాని ప్రకారం దానికే డిజైన్ చేస్తాము. అయితే డిజైన్ కంటే మోర్ దాన్ డబుల్ ఇప్పుడు వచ్చింది కాబట్టి 1.8 అంటే 70, 1.4 250 times అంటే 2.5 times ఫ్లో వచ్చేస్తున్నది. కాబట్టి అది డిజైన్డ్ దానికంటే కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు చాలా పెద్ద ప్రమాదమే. అయినా కానీ కూడా ఇప్పుడు సర్ప్లస్ కోర్సు, గేట్లు అన్ని ఓపెన్ చేసినాక కూడా ఒకవేళ ఆ ఇన్ఫ్లో మొత్తం అవుట్ఫ్లో కాకుంటే ప్రాజెక్టు ప్రమాదం. అలాంటప్పుడు బ్రీచింగ్ రీచ్ అని ఉంటుంది ప్రతి ప్రాజెక్టుకు, ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అన్నిటికి కూడా, మన శ్రీరామ్, మన నిజాం సాగర్ అన్నిటి కూడా ఉంటుంది. అయితే అక్కడ మనకు డిజైన్ దానికంటే ఎక్కువ వచ్చి ప్రమాదం జరగబోతుంది ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ బ్రీచింగ్ పాయింట్లో బ్రీచ్ చేస్తాం. మనమే మెషిన్స్ పెట్టి దాన్ని కట్ చేస్తాం. అంటే ఇప్పుడు మెషిన్స్ వచ్చినాయి, ఇదివరకు లేబర్తో కట్ చేస్తాం. కట్ చేస్తే ఆ వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా బండ్కు ప్రమాదం తప్పుతుంది. తర్వాత వర్షాలు మొత్తం తగ్గినాక బండ్ బ్రిడ్జ్ ఫిల్లింగ్ చేసుకుంటాం. ఇది సిస్టమ్ అండి. ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన సిచ్యువేషన్ మంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ అన్ని కూడా చూసుకుంటే అందులో మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకోవాలి, టైంలీ చేసుకోవాలి. అందులో ఎలాంటి జాప్యం చేయకూడదు. అది ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం వరి కావాల్సిన అక్కర్లేదు. కాకపోతే పరివాహక ప్రాంతంలో అక్కడ ఉండే దానివల్ల నష్టపోయే ఊర్లు అనుకునేయండి, కాలనీలు అనుకునేయండి, వాళ్ళని అప్రమత్తం చేసేసి తగిన చర్యలు తీసుకోవాలి. అయితే సత్యరెడ్డి గారు, 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వానికి ఎంతవరకు నమ్మకం ఉందంటారు? ఇందులో ప్రభుత్వం ప్రమేయం ఉండదండి. ప్రభుత్వం ఇంజనీర్లు ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదు. దీని తర్వాత ఏం చేయాలనో ఆలోచించి రీడిజైన్ చేసేసి ఈ ఫ్లోర్ దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ప్రాజెక్టుకు
సరి అయిన సర్ప్రైజ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు, వచ్చే నీళ్ళు పోయేటట్టు అరేంజ్మెంట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన దాన్ని కాపాడుకోవాలంతే. ఇప్పుడు ఇందులో ఎవరిని తప్పడడానికి ఇది మానవ తప్పిదం కాదు. ఇది క్లౌడ్ బర్స్ట్ అంటారో మీరేమంటారో అలాంటి వర్షాలు మెదకులో భారీ వర్షాలు కురవడం వల్ల క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ఫ్లో రావడం జరిగింది. 50 ఏళ్ళగా అంత ఫ్లో ఎప్పుడు లేదు దానికి. కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అవసరం వస్తే బ్రీచింగ్ పాయింట్ దగ్గర బ్రీచ్ చేసేయాలి కట్టను. ఆ ఫ్లాగ్ ఉంటుంది అక్కడనో ఎక్కడనో, ఆ ఫ్లాగ్ మధ్యన ఉండదు, కట్ట మధ్యన ఉండదు, ఎట్టుకుంటుంది ఎక్కడనో, అక్కడ కట్ చేసేస్తారు. ఆ సర్ఫేస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంటది, ఎక్కువ వచ్చే వాటర్ అంతా. ఒక వర్షాలు తగ్గితే ఒక రోజులో నార్మల్కి వస్తుంది. వర్షాలు కంటిన్యూ అయితే మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక ప్రాజెక్ట్ కంటే ముఖ్యంగా కింద ప్రజలకు నష్టం కాకుండా చూసుకోవాలా, ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ అది. దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇంజనీర్లు కానీ దాంట్లో రెవెన్యూ వాళ్ళంతా అదే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. దానికి తగ్గట్టు కూడా మంత్రి గారు కూడా దాన్ని స్పందించినట్టు తెలుస్తున్నది. కాబట్టి మనం ఇక టైమే డిసైడ్ చేస్తుంది. వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భగవంతుని దయ వలన ఫ్లో తగ్గితే ఒక 1 day నార్మల్కి వస్తుంది. కానీ కింద డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ప్రాణ నష్టం ఫస్ట్, ఆస్తి నష్టం సెకండ్. ఓకే, మామూలుగా కట్టపై ఏర్పడిన గండి మరమ్మతులకు ఎందుకు ఇప్పటి వరకు శాశ్వత చర్యలు తీసుకోలేదు అంటున్నారు కదా? ఇప్పుడు దానికి కూడా కొన్ని రీజన్ ఉంటాయమ్మా. మనం ఇంకోటి ఇప్పుడు సైట్ కి వెళ్ళడానికి కూడా వెహికల్స్ టిప్పర్స్ పోవడానికి కూడా వీలైతుందా కాదా? 2 వీకుల నుంచి బ్రీచ్ అయ్యి రోడ్డు దిగి ఉంటే వీళ్ళు కూడా పోవడానికి వీల్లేదు, ఎక్కడ వీల్లేదు. ఇదంతా కూడా ఈ ఫ్లో తగ్గినాకనే, మన వర్షాలు తగ్గినాకనే మార్గం ఉంటే డెఫినెట్ గా వెంటనే పోతారు. ఎందుకంటే మెషినరీ అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా, గవర్నమెంట్ దగ్గర లేకున్నా ప్రైవేట్ వాళ్ళైనా వార్ ఫోర్టీన్స్ లో తీసుకుపోయి చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు అక్కడ వెంటనే మొదలు పెట్టకపోవడానికి కారణం అక్కడ అప్రోచ్ సరిగ్గా ఉండదు పోవడానికి మనం అనుకోవడం. అవును, అంటే మామూలుగా ప్రాజెక్టు సామర్థ్యం అయితే 70,000 క్యూసెక్లు మాత్రమే ఉంది కదా సార్. ఇది 1.82 లక్షల క్యూసెక్ల వరదను ఎలా తట్టుకుంటుంది అంటున్నారు? 70,000 క్యూసెక్లే సామర్థ్యం ఉంటే 1.80 వస్తుందంటే అది సర్ఫేస్ వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. అందులో నిలవడానికి వెళ్ళలేదు. సర్ఫేస్ గేట్ నుంచి గేట్స్ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. అది మొదలే ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళు ఓపెన్ చేసి ఉంటారు. అయినా అది మోర్ దాన్ డబుల్ 2.5 times ఎక్కువ వస్తున్నది అది. కాబట్టి దానికి తగ్గించడానికి ప్రయత్నమే చేస్తున్నారు. ఇంతలో ఇన్ఫ్లో తగ్గాల. ఇప్పుడు 1.8 1.5 వచ్చింది. 1.70,000 తర్వాత 50,000 అట్లా వచ్చినప్పుడు అది కంట్రోల్కి వస్తుంది. అంతవాదంగా అవసరం ఉంటే బ్రీచింగ్ పాయింట్ ఉంటుంది ప్లాంట్ కు, ఒక కట్టకు ఒక దిక్కు మధ్యన కాకుండా అక్కడ కట్ చేస్తారు. మళ్ళీ మెషినరీ పెట్టి కట్ చేస్తారు. అక్కడ కట్ చేసి నీళ్ళని కిందికి పంపిస్తారు. ఆ నిండుకు పంపించినప్పుడు ఆ నీళ్లకు ఎక్కడైతే సర్ఫేస్ కోర్సు దగ్గర ఉండే ఊర్లు కానీ మనుషులు ఉండే ఆవాసాలు కానీ వాటిని జాగ్రత్త చేసి వాళ్ళని కాపాడాలి ఫస్ట్ గవర్నమెంట్. అది ఆ లైన్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు వీళ్ళందరూ కూడా ఆ పనిలోనే ఉన్నట్టు మాకు తెలుస్తున్నది. దాని మీదనే ముఖ్యమంత్రి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. మనకు ఎక్కడ వినేది అక్కడ మీరు అన్నట్టు ఎక్కడైతే గండి పడ్డదో అన్ని కూడా పూర్చడానికి యుద్ధ ప్రాతిపదికన చేపడతారు. కాకపోతే అక్కడ పోవడానికి వీలైతుందా లేదా అవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియదు. కరెక్ట్ రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేమమ్మా. మామూలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయన్న మాట కంటే వాటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉందంటారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు ప్రాణ నష్టం, వాళ్ళు డ్యామ్ కంటే ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా చూస్తారు. వాళ్ళు ఊర్లకు ముప్పు ఉందా, ఎక్కడన్నా ఏముంటే సేఫ్టీ వాళ్ళని ఖాళీ చేయించాలనా, ఉంటే ఎత్తైన ప్రాంతానికి పంపించాలనా అనేది చూస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పుడు చేరుకొని ఉంటారు. వాళ్ళందరూ దానికి ఎట్ట చేయాలనేది ప్లాన్ చేస్తారు. ఒకవేళ వరద తగ్గకపోతే కట్టర్పై ప్రెషర్ పెరిగే పరిస్థితిలో ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే ఆలోచన ఏమన్నా ఉందంటారా? ఎమర్జెన్సీ ఎవరి మీద చేస్తారు డిక్లేరు? ఎమర్జెన్సీ పబ్లిక్ ను ఒకవేళ ఊర్లోనే ఉంటే నీళ్లు వస్తున్నాయి, ఎక్కువ నీళ్లు వస్తే నీళ్లు ఊర్లలోకి వస్తాయి అన్నప్పుడు ఊరు నుంచి ప్రజలను తరలిస్తారు, పక్కకు పంపుతారు. ఇక వస్తే వాళ్ళకి అన్నం అవన్నీ నీళ్లు అవన్నీ అరేంజ్మెంట్ చూసుకుంటారు. మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయడానికి కూడా
మనకు ఇప్పుడు వర్షం అనుకోండి పరిస్థితులు అనుకూలించాలా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.